హాయ్ అండి. ఎప్పట్లాగే ఈ సండే కూడా మేము వైజాగ్ అయితే వెళ్ళాము. ఒక 2 వీక్స్ నుంచి మేమైతే వైజాగ్ వెళ్ళలేదు. ఈ వీక్ వెళ్ళాము. అండ్ మార్నింగ్ చర్చ్ అయిపోయిన తర్వాత మేము మధురవాడలో ఉన్న సీఎంఆర్ గార్డెన్స్‌కి అయితే వెళ్ళాము. మేమెప్పుడూ అక్కడే మొక్కలు తీసుకుంటాము. సో, ఈసారి చామంతి పూలు కొన్ని వచ్చాయని తెలిసిందనమాట. లాస్ట్ వీక్ మా అత్తయ్య వెళ్ళినప్పుడు ఎక్కువ మొక్కలు లేవని చెప్పి మళ్ళీ ఈ వీక్ కూడా తీసుకెళ్లారు. సో, అక్కడ చాలా అంటే చాలా మొక్కలుంటాయి. తెలిసిందేగా గార్డెన్స్ చాలా సీఎంఆర్ గార్డెన్స్ చాలా బావుంటుంది. సో, రకరకాల చామంతి పూలు ఒక 3, 4 కలర్స్ వచ్చాయి. సో, మా అత్తయ్య అవన్నీ కూడా చూస్తున్నారు. ఈ ప్లాంట్‌ని సరిగ్గా చూడండి. ఈ ఫ్లవర్స్ ఇది ఒక క్రాస్ బ్రీడ్ ప్లాంట్ అట. ఈ ఫ్లవర్స్ 365 డేస్ అలా వస్తూనే ఉంటాయి. రోజ్ ఫ్లవర్స్‌లా ఉంది గానీ రోజ్ ఫ్లవర్ అయితే కాదు. ఇంకా నేను గార్డెన్‌లో చాలా ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అత్తయ్య కావాల్సిన ప్లాంట్స్ అన్నీ కూడా తీసుకున్నారు. రకరకాల ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. సో, కొద్దిగా ఎండగా ఉంది కాబట్టి మేము కూడా ఎక్కువ సేపు టైం స్పెండ్ చేయకుండా త్వరగానే కావాల్సినవన్నీ తీసుకుని అయితే వచ్చేసాము. ఇంకా చాలా ఎక్కువగా అయితే రోజ్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ సీఎంఆర్ గార్డెన్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌తో చాలా ఫ్లవర్స్ ఉంటాయి. సో, మేము మాకు కావాల్సిన ఫ్లవర్స్ కోసం చాలాసేపు కాదు ఒక 15 మినిట్స్ అలా అయితే చూసాము మాకు కావాల్సిన కొన్ని కలర్స్ కోసం. సో, మేము అవి కనిపించేంత వరకు వాటి కోసం సెర్చ్ చేసి మాకు కావాల్సినవి అయితే తీసుకొని వెళ్ళాము. ఇందాక ఒక ప్లాంట్ చెప్పాను కదా 365 డేస్ కూడా ఫ్లవర్స్ వస్తాయని. ఆ ప్లాంట్ ఇదే. దాని కాస్ట్ చూసారు కదా 29,500 అట. అసలు నేనైతే షాక్ అయ్యాను. ఇంత కాస్ట్ పెట్టి కూడా ప్లాంట్స్ కొంటారా అనిపించింది. సో, ఇవన్నీ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ వేసుకోవడానికి చిన్న చిన్న కుండీలు అలాంటివన్నీ అనమాట. క్రాటన్స్ కూడా మంచి కలర్స్తో చాలా బాగున్నాయి. ఇంకా మేము సీఎంఆర్ గార్డెన్స్లో మా వర్క్ అయిపోయిన తర్వాత మేము మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ ప్రైజీ ఇంకా మా మరిది అలా కూర్చుని ఆడుకున్నారు. లంచ్ కూడా మేము అక్కడే లంచ్ చేసేసాం ఆ రోజు సండే. సో, ఇంకా ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది కదా. సో, మా హస్బెండ్ చాలా ఇంట్రెస్ట్గా మ్యాచ్ అయితే చూస్తున్నారు. మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా మంచిగా గార్డెన్ ఉందన్నమాట. మా అత్తయ్య ఆర్గానిక్ అనమాట. ఇంట్లోనే అన్నీ పండిస్తారు. బెండకాయలు, వంకాయలు, ఇంకా పచ్చిమిర్చి, టమాటా అలా అన్నీ కూడా ఇంట్లోనే ప్లాంట్స్ అన్నీ వేసేసి అయితే ఇంట్లోనే చేయిస్తారనమాట. పండిస్తారన్నీ. ఇంకో రోజ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా. సో, మేము కాసేపు ఇక్కడ కూడా గార్డెన్లోనే ఉన్నాం చాలాసేపు లంచ్ అయిపోయిన తర్వాత. ఇంకా మా అత్తయ్య నాకైతే వంకాయలు ఉన్నాయి చెట్టుకని చెప్పి వంకాయలు అయితే కట్ చేసి ఇచ్చారనమాట. చాలా చాలా పెద్ద పెద్ద వంకాయలు వచ్చాయి. ఇంకా అవన్నీ కూడా కట్ చేసి నాకు ఇస్తున్నారు. ఈ వీక్ అయితే ఖచ్చితంగా వంకాయ కూర వండి తీరుతానమాట నేను. సో, ఇంకా టమాటాలు కూడా కొద్దిగా పండినవి ఉన్నాయని చెప్పి అవి కూడా మా అత్తయ్య నాకు కట్ చేసి ఇస్తున్నారు. ఇలానే వంకాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి, బీరకాయలు ఇలాంటివన్నీ కూడా మా అత్తయ్య ఇంట్లోనే పండిస్తారనమాట. చూసారుగా పచ్చిమిర్చి ఇంకా కొద్దిగా ఉన్నాయని చెప్పేసి పచ్చిమిర్చి కట్ చేసుకోలేదు. పచ్చిమిర్చి కూడా ఇంట్లోనే అత్తయ్య పండిస్తున్నారు. ఇంకా గోరింటాకు చెట్టు కూడా అత్తయ్య వాళ్ళ గార్డెన్లో ఉంది. సో, మేము మా ప్రైజీ గోరింటాకు కావాలి అని చాలా అడిగిందనమాట. సో, మేము గోరింటాకు కూడా కోసుకొని కొద్దిగా ప్యాక్ చేసుకుని అయితే తెచ్చేసుకున్నాము ఇంటికి. ఇంకా ఈవినింగ్ 4 అయ్యేటప్పటికి మేము భీమిలీ బీచ్కి అయితే వెళ్ళాము. ఆ భీమిలీ బీచ్ దగ్గర ఎక్కువ చేపలు అవి అమ్ముతారు కదా. సో, మా అత్తయ్యలు ఇద్దరు కూడా చేపలు కొనడానికి అయితే వెళ్ళారు. ఏంటో ఆ చేపల పేర్లు నాకు తెలియదు కానీ అత్తయ్య వాళ్ళకి బాగా తెలుసు.
సో ఇంకా చేపలు తీసుకుందామని చెప్పి భీమిలీ బీచ్ దగ్గర ఫస్ట్ ఎంట్రన్స్లోనే అక్కడ చేపలు అమ్ముతారు. సో చేపలు తీసేసుకున్న తర్వాత మేము చాలాసేపు బీచ్లో అయితే ఉన్నామన్నమాట. ప్రైజీ ఇంకా జైపాల్ మా హస్బెండ్ ఉన్నారుగా, వాళ్ళ ముగ్గురు కూడా ఆడుకున్నారు చాలాసేపు బీచ్లో. ఈవినింగ్ టైం చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. భీమిలీ బీచ్ అయితే ఇంకా ఇంకా బాగుంటుందన్నమాట మనకి. మేము చాలాసేపు 4కి వెళ్ళాము, 6 వరకు కూడా అక్కడే భీమిలీ బీచ్లోనే కొద్దిసేపు కూర్చొని టైం అయితే స్పెండ్ చేసాము. 6 వరకు భీమిలీ బీచ్లోనే మేము ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత ఇంకా మా చిన్నత్తయ్య వాళ్ళకి కూడా టాటా బాయ్ బాయ్ చెప్పేసి వైజాగ్ వచ్చేసాము. సండే నైట్ ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే స్టే చేసాం. ఇంకా సండే అంతా ఇంకా ఈ గార్డెన్కి వెళ్ళడం, అలాగే బీచ్కి వెళ్ళడం, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి లంచ్. ఈ వీక్ మా సండే అయితే ఇలా అయింది. యాజ్ యూజువల్గా సండే అంతా బాగా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ మండే మార్నింగ్ మేము అందరం కలిసి ఇంకా కంపల్సరీ ఇంటికి వచ్చేయాలి కదా. సో నేను, మా హస్బెండ్, మా పాప మళ్ళీ స్టార్ట్ అయ్యి కాకినాడ అయితే రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయాము. మా వీక్ ఈ మా వీకెండ్ ఈ సండే ఇలా అయ్యింది. మంచిగా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. సో మీ వీకెండ్ ఎలా అయింది, మీ సండే ఏం చేశారో నాకైతే కామెంట్స్లో చెప్పండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.